హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ఆర్ఆర్ డైరీస్. అందరు ఇలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వచ్చేసి వ్లాగ్ ఏంటంటే, ఇది అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అండి. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను. నాకు అమ్మమ్మ అంటే కొంచెం కొత్తగా అనిపిస్తుంది. నేను మా ఇంట్లో మా బ్రదర్స్ కానీ ఇంకా మా మామయ్య వాళ్ళ కూతుర్లు కూడా అంటే మేమైతే అవ్వ అని అంటామన్నమాట. అమ్మమ్మ అనము ఎక్కువ, అంటే అది చిన్నప్పటి నుంచి అలవాట్లేదు. మా అవ్వ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము. ఇక్కడ అంటే ఈరోజు అవ్వ వాళ్ళ ఇంట్లో అయితే ప్రేయర్ జరుగుతుందన్నమాట. ఈవినింగ్ టైంలో అయితే, ఈవినింగ్ కాదు నైట్ 7 కల్లా ప్రేయర్ పెట్టుకుంటుంది. అంటే మా అమ్మమ్మ కొత్తగా అంటే దేవుని నమ్ముకుంది. ఒక 1 ఇయర్ అలా అవుతుంది దేవుని నమ్ముకుని. లాస్ట్ ఇయర్ నవంబర్లో బాప్తిజం తీసుకుందన్నమాట. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంకా చర్చికే వస్తుంది. ఇంకా ఫస్ట్ టైం తనకి కొంచెం హెల్త్ ఉండట్లేదు, కొంచెం వీక్ అలా అవుతుందని చెప్పేసి ఇంట్లో ప్రేయర్ పెట్టించుకుందామని చెప్పేసి అయితే అంటే ప్రార్థన పెట్టించుకుంటుందన్నమాట. అంటే పాస్టర్ వాళ్ళని అలా పిలిచి ప్రార్థన పెట్టించుకుంటారు ఇంట్లో. అలా అయితే ఈరోజైతే అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో అయితే ప్రార్థన పెట్టించుకుంటుంది. అందుకని చెప్పేసి అయితే ఇక్కడ ఇల్లు మొత్తం మీకు చూపిస్తున్నాను చూడండి. ఇల్లు మొత్తం అలికేసింది, అంటే అలుకుతారు కదా ఇల్లంతా మట్టితోని, అలా అలికిందన్నమాట. అలికైతే మొత్తం నీట్గా పెట్టింది. అది మీకు చూపిద్దామని చెప్పేసి చూపిస్తున్నాను. అంటే ఇది కొంచెం మార్నింగ్ టైంలో అట్లా అలికిందన్నమాట. మార్నింగ్ టైంలో అలికితే నేనైతే రాలేదు. అంటే మా అమ్మమ్మ వాళ్ళ ఊరు మా ఊరు ఒకటే విలేజ్, సేమ్ విలేజ్, దగ్గరే ఉంటుంది, చాలా దగ్గరే. కానీ నేను వీడియో తీయలేదన్నమాట. ఇప్పుడైతే అంటే ఒక ఆఫ్టర్నూన్ ఆ టైంలో అయితే ఇంకా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి అయితే కొన్ని పనులు ఉంటాయి కదా, బియ్యం చేయడం, ఇంకా కర్రీస్ ఏమైనా వండడం, అలా చికెన్కి సంబంధించిన ఇంకా ఉల్లిగడ్డలు టమాటోలు అవన్నీ కట్ చేసి పెట్టాలి కదా కూరకు అని చెప్పేసి అయితే ఇంకా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను నేను. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి అయితే మనం పనులుంటే చేద్దామని చెప్పేసి అయితే ఇక్కడ చూస్తున్నాను. ఇది కూడా మీకు చూపిద్దాం, ఇల్లు మా అమ్మమ్మ వాళ్ళది ఎలా ఉంటుంది అని చెప్పేసి కూడా ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను. ఎలా ఉంది అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చాలా చిన్న ఇల్లు అండి, మట్టి ఇల్లు, అంటే బండ గోడ ఉంటుంది. ఇక్కడ కనిపిస్తున్న దాంట్లో అంటే కోతులు వచ్చి ఏమైనా ఎత్తుకపోకుండా ఉండడానికి అని చెప్పేసి మనకు కూరలోకి వేసుకునేవన్నీ కూడా అందులో ఉంచుకుంటుంది. కర్రీ కానీ అన్నం కూడా అందులోనే పెట్టుతుంది. ఎందుకంటే కోత వచ్చిందంటే మొత్తం తీసుకెళ్తుంది అని చెప్పేసి అది ఒకటి చేయించుకుంది అన్నమాట. ఇక్కడ స్టవ్ పెట్టుకుంటుంది, స్టవ్ ఉంటుంది ఇక్కడ కోడి అయితే మా అమ్మమ్మ చుట్టూ తిరుగుతుంది. ఎందుకంటే అది గుడ్డు పెట్టడానికి చూస్తుంది అన్నమాట. అంటే మొత్తం అలికింది కదా, అన్నీ సర్దేసి పెట్టింది కాబట్టి దానికి ఎక్కడ పెట్టాలో తెలియట్లేదు. ఇక్కడ మా తాత అయితే ఆల్రెడీ ఫ్రెష్గా స్నానం చేసి కూర్చొని ఉన్నాడు ముందుగానే. ఇక్కడ మా అమ్మ అయితే బియ్యం చేస్తుంది. బియ్యంలో కొన్ని అంటే మేము బియ్యం పట్టించుకుంటాం కదా మిల్లుకి వెళ్ళి, అక్కడైతే అంటే కొంచెం నిల్వ ఉండడానికి, పురుగులు కాకుండా అలా ఉండడానికి అని చెప్పేసి వేపాకులు వేసి పట్టించుకుంటాం అన్నమాట మేము. ఆ ఆకులన్నీ కూడా తీసేస్తుంది. ఆకులు ఇంకేమైనా అందులో బియ్యంలో ఇంకేమైనా ఉంటే కూడా మొత్తం అయితే క్లీన్ చేసి పెట్టాలి కదా అన్నానికి అని చెప్పేసి అయితే ఇక్కడ చూస్తుంది. నేను కూడా చెయ్యాలి, కాకపోతే వీడియోలో మీకు చూపిద్దామని చెప్పేసి అయితే వీడియో చూపిస్తున్నాను. ఇక్కడ బియ్యం చేయడం కూడా ఆల్రెడీ అయిపోయిన తర్వాత అయితే ఇక్కడ మొత్తం ఇవి ఆకులు అవన్నీ చెత్త అయితే మొత్తం ఊడుస్తుంది అమ్మమ్మ. ఒక బేషన్ డబ్బాలో చేసి పెట్టామన్నంట. డబ్బా నిండా కూడా చాలా వరకు బియ్యం పెట్టాము. కాకపోతే చాలామంది అయితే రాలేదు. అంటే మా ఊర్లో అయితే 3 కుటుంబాలు ఉంటాయి అన్నమాట, 4 కుటుంబాలు ఉంటాయి దేవుని నమ్ముకున్న వాళ్ళు. ఇంకా అక్కడ నుంచి పాస్టర్ వాళ్ళు రావాలి. పాస్టర్ వాళ్ళు ఒక 3 మెంబర్స్ అలా వచ్చారు, ఎక్కువ మంది రాలేదు. అంటే అందరూ పనులకు వెళ్ళి వస్తారు కదా ఈవినింగ్ టైంలో, వాళ్ళు ఇంకా రెడీ అవ్వలేదు, ఇంకా అలసిపోయి ఉంటారు కాబట్టి రాలేదు. ఇక్కడ వాటర్ అయితే కోళ్ళ కోసం అని పెట్టాము, అంటే కోళ్ళ క్లీనింగ్ కోసం అని చెప్పేసి అయితే వాటర్ అయితే వేడి వాటర్ పెట్టించాము పొయ్యి పైన. ఇంకా మా మామయ్య తీసుకొచ్చి అయితే కోళ్ళనైతే ఇంకా క్లీన్ చేస్తాడు. క్లీన్ చేసిన తర్వాత ఇంకా కర్రీ అయితే ఫస్ట్ చేయాలి. కర్రీ ఫస్ట్ మనం చేసేసి పెట్టేసుకుంటే మనకు ఇంకేం ప్రాబ్లం ఉండదు. ప్రేయర్ జరుగుతున్నప్పుడు కూడా మనం రైస్ అయితే నార్మల్గా అది పెట్టేసి ఉంచితే అదే ఉడుకుతుంది. మనం అగ్గి మంట పెట్టేసినాం అనుకోండి అదే ఉడుకుతుంది కదా. కర్రీ అయితే మనం దగ్గరుండి చేయాలి కాబట్టి కర్రీ ముందు చేద్దామని చెప్పేసి అయితే ఇక్కడైతే మనము దానికి కావాల్సినవన్నీ అయితే కట్ చేసి పెట్టుకుంటున్నాము. ఇక్కడ ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, టమాటోలు, ఇంకా కొత్తిమీర అవన్నీ అయితే క్లీన్ చేసుకొని పెట్టుకోవాలని చెప్పేసి అయితే ఇక్కడ పెట్టాము. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి ఇంకా కర్రీ వండడమే. ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్న తర్వాత
కర్రీ వండేది కూడా నేనే వండుతున్నానండి. కర్రీ అంటే అమ్మ వాళ్ళు చెప్తున్నారు, మా అమ్మ ఇంకా మా అత్తమ్మ చెప్తున్నారు అన్నమాట ఎలా వండాలి ఏంటి అనేది చెప్తుంటే నేనైతే చేశాను. కానీ మొత్తం చెప్పింది వాళ్ళే, కానీ చెయ్యి మాత్రమే నాదన్నమాట. చెయ్యి వాళ్ళు చెప్తుంటే చేశాను. కానీ నా స్టైల్లో నేను చేస్తా, కాకపోతే వాళ్ళకు అంత సాటిస్ఫై ఉండదు. అందుకని చెప్పేసి ఇంకా వాళ్ళే చెప్తుంటే నేను చేశాను అన్నమాట. ఇక్కడ మేము బయట అయితే వండుతున్నాము వంట. అంటే బయటే కొంచెం కంఫర్టబుల్గా మంచిగా ఉంటుంది కదా, కట్టెల పొయ్యి పైన చేయాలి కాబట్టి. ఇక్కడ ఆల్రెడీ అయితే స్టార్ట్ అయిపోయింది కర్రీ చేయడం. ఫస్ట్ స్టార్టింగ్లో అయితే మా అమ్మ అయితే కొంచెం చేస్తుంది, కొద్దిసేపు చేసింది. తర్వాత అయితే ఇంకా నేనే చేసా. ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి అవన్నీ అయితే వేసి అయితే ఆల్రెడీ స్టార్ట్ చేసింది. ఒక 25 మెంబర్స్ వరకు అలా మేము వంట అనేది ప్రిపేర్ చేసామన్నమాట. కరెక్ట్గా సరిపోయింది. కాకపోతే కొంచెం రైసే మళ్ళీ తర్వాత కొంచెం ఎక్స్ట్రా పెట్టారంట, అందుకని రైస్ కొంచెం మిగిలింది. కానీ కర్రీ అయితే కరెక్ట్గా సరిపోయిందన్నమాట. కొంచెం సూప్ అలా చేసాము, మరీ ఎక్కువ ఫ్రైలా కాకుండా. ఇక్కడ ఆల్రెడీ స్టార్ట్ చేసింది. ఇక్కడ మంచం పైన అయితే అన్ని ఇంగ్రీడియంట్స్ అయితే అన్నీ తెచ్చి పెట్టుకున్నాము. అందులోకి కావాల్సినవన్నీ మళ్ళీ ఇంట్లోకి వెళ్ళి తెచ్చుకోకుండా అలా ఉండకుండా ఫస్ట్ తెచ్చి పెట్టుకుని అయితే ఇక్కడైతే కనిపిస్తుంది కదా చికెన్, ఒక 4.5 kgs చికెన్ అయితే ఇక్కడ ఉంది. అది ఒక 25 మెంబర్స్ వరకు సరిపోయిందన్నమాట. ఇక్కడ ఆల్రెడీ మేము ఉడికేసాము, ఎందుకంటే కర్రీ చేసింది నేనే కాబట్టి వీడియో అయితే తీయలేదు. ఇక్కడ పక్కన గంజులో అయితే బియ్యం అయితే నానబెట్టుకున్నాము. ఎందుకంటే కర్రీ మనకు అయ్యే అంతసేపట్లో బియ్యం నానితే బియ్యం అంటే అన్నం మంచిగా ఉడుకుతుంది కదా, అందుకని చెప్పేసి అయితే నానబెట్టుకున్నాము. రైస్ అయితే ఇక్కడ కర్రీ కూడా ఆల్రెడీ ఫైనల్ స్టేజ్కి వచ్చేసింది, ఉడుకుతుంది. ఇందులో మనం కొత్తిమీర వేసుకొని ఇంకా కొంచెం మసాలా వేసుకొని దింపేసుకోవడమే. కర్రీ అయిపోతే మనకు ఇంకా ఎలాంటి ప్రాబ్లం ఉండదు, ఇబ్బంది అనిపించదు కర్రీ కాలేదు అని. అట్లా కర్రీ కొంచెం చల్లారిన తర్వాతనే టేస్ట్ బాగుంటుంది కదండి. మరీ వేడిగున్నప్పుడు టేస్ట్ అయితే అసలు అనిపించదు, మొత్తం కారంగా అలా అనిపిస్తుంది అన్నమాట. అందుకని చెప్పేసి అయితే కర్రీ స్టార్ట్ చేసాము. కర్రీ కూడా స్టార్ట్ ఎండ్ వరకు వచ్చేసింది. ఫైనల్కి కొంచెంసేపు ఉడకాలి, కొంచెం సూప్ ఎక్కువగా ఉంది. ఇదైతే నేనే చేశానండి కర్రీ అయితే. నేను అప్పుడప్పుడు ఇలా ఇంట్లో ప్రేయర్ పెట్టించుకున్నప్పుడు అట్లా ప్రార్థన ఉంటాయి కదా ఇంట్లో, అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను. ఇప్పుడు ఒకసారి మా బ్రదర్ వాళ్ళు మా అన్నయ్య వాళ్ళు ఉంటే అయితే మా అన్నయ్య చేస్తాడు. కాకపోతే మా అన్నయ్య ఎప్పుడైనా ఇంట్లో లేని టైంలో అయితే నేనే చేస్తాను. మా ఇంటి దగ్గర అయితే ఇంకా వేరే వాళ్ళ దగ్గర అయితే వాళ్ళు చేసుకుంటారు, కానీ మా ఇంటి దగ్గర అయితే నేనే చేస్తా, అంటే అన్నయ్య లేని టైంలో అట్లా. ఇక్కడైతే ఆల్రెడీ ఆల్మోస్ట్ డన్ అయిపోయింది. ఇక్కడ రైస్ అయితే పెట్టేసినాం. రైస్ పెట్టేసినాక నేను ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి వచ్చా. ఇక్కడ ప్రేయర్ అయితే ఆల్రెడీ మొత్తం అయిపోయిందండి. ఎందుకంటే ప్రార్థన జరుగుతున్నప్పుడు వీడియోస్ అలా ఏం తీయద్దు కదా అని చెప్పేసి అయితే నేను తీయలేదు. ఇక్కడ మొత్తం అయిపోయిన తర్వాత అయితే కూర్చొని తింటున్నారు, అప్పుడు మీకు చూపిస్తున్నాను. ఎక్కువ మంది అయితే రాలేదు. మేమే ఇక్కడ 3 కుటుంబాలు ఉన్నా కూడా 3 కుటుంబాలలో కొంతమందిమే ఉన్నాము, అందరు కూడా లేరు ఇళ్ళల్లో. ఇక్కడ అయిపోయిన తర్వాత అందరు తింటున్నారు. ఇక లాస్ట్లో ఇంకా మేము ఇంట్లో వాళ్ళం తిని ఇంకా ఇదైతే మీ బ్లాగ్ అయితే ఎండ్ అయిపోతుందండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే కొత్తవారు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. నాకు సబ్స్క్రైబర్స్ కావాలండి ప్లీజ్. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ అయితే ఆంటీ ప్రేయర్ చేస్తుంది మా అమ్మమ్మకి. ప్రార్థన చేసుకుంటున్నావా? చేసుకోవాలి మరి, రోజు చేసుకుంటాడు. ఇక్కడ ప్రార్థన చేసి ఆంటీ వాళ్ళైతే వెళ్ళిపోయారు అన్నమాట. ఇంకా వెళ్ళిన తర్వాత మేము మా మామయ్య వాళ్ళు మేము ఇంకా కూర్చొని అయితే తింటున్నాము. ఇక్కడ కనిపిస్తుంది మా మామయ్య, మా డాడీ, మా అమ్మ, మా అత్తమ్మ, మా అవ్వ, ఇక్కడ నేనన్నమాట ఇప్పుడు చూపిస్తుంది. మేమైతే అందరం కలిసి తింటున్నాం. ఇంకా ఇట్లా అందరు కలిసి అన్నం తింటే చాలా బాగా అనిపిస్తుంది, చాలా మంచిగా అనిపిస్తుంది అందరం కూర్చొని అన్నం తింటుంటే. చిన్న చిన్న ఫంక్షన్స్ అయినా ఇట్లా
ఉన్నప్పుడు మంచిగా అనిపిస్తుంది అన్నమాట ఇలా కలిసి తింటే. ఇక్కడ జున్ను అన్నమాట, జున్ను అయితే వచ్చింది లాస్ట్లో, స్టార్టింగ్లో రాలేదు, లాస్ట్లో వచ్చిందండి. ఈ వీడియో అయితే ఇంతే అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.